సివిల్ సర్వీసెస్లో సక్సెస్ సాధించాలనుకునే విద్యార్థులకు గైడెన్స్ అందించేందుకు నెలకొన్న విద్యా సంస్థ TICSA. ఇంటర్ మరియు డిగ్రీతో పాటు సివిల్స్లో కూడా వీళ్ళు శిక్షణ అందిస్తున్నారు. దీని గురించి మాట్లాడేందుకు అకాడమీ CEO డాక్టర్ విజయసారథి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు TICSA అంటే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ అకాడమీ కదా, సో ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి? TICSA stands for Telangana Integrated Civil Services Academy andi, and the very word integration over here is about syllabus integration andi. General ga em chestamante UPSC examination ku అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఎవరైనా ఒక గ్రాడ్యుయేషన్ క్లియర్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ క్లియర్ చేయకపోతే 21 ఇయర్స్ అటైన్ అవ్వకపోతే సివిల్ సర్వీసెస్ రాయడానికి అవకాశం ఉండదు. సో అట్లాంటి విద్యార్థులు ఏం చేస్తారంటే సాధారణంగా దీన్ని ప్రాతిపదికగా పెట్టుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా సివిల్ సర్వీసెస్ గురించి ఆలోచించడం నింపాతిగా మొదలు పెడతారు. బై ద టైం వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన వచ్చి సిలబస్ను తెలుసుకొని కాంపోనెంట్స్ అన్నిటి మీద కమాండ్ తెచ్చుకొని వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఇంకో 3 సంవత్సరాలు పడుతుంది ఈజీగా. సో TICSAలో ఏం చేస్తామంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ స్థాయిలో మన దగ్గర జాయిన్ అవుతారో వాళ్లకు నార్మల్ డిగ్రీ సిలబస్తో పాటుగా ప్యారలల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో హిస్టరీ ఇండియన్ మూమెంట్ ఉందనుకుందాం. ఇండియన్ మూమెంట్లో డిగ్రీలో ఉండే ఇండియన్ మూమెంట్ సిలబస్లో ఒక కాంపోనెంట్ ఉండి దీనికే సంబంధించిన ఇంకో ప్యారలల్ కాంపోనెంట్ కనుక ఎక్సెస్గా సివిల్ సర్వీసెస్లో ఉంటే ఈ ఇండియన్ మూమెంట్ చెప్తున్నప్పుడే దాన్ని కూడా చెప్తూ ముందుకు వెళ్ళిపోతాం అనమాట. అంటే బై ద టైమ్ వాళ్ళు డిగ్రీ 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్తో పాటుగా సివిల్ సర్వీసెస్కి సంబంధించిన అన్ని కాంపోనెంట్స్ను వాళ్ళు 100% కంప్లీట్ చేసి ఉంటారు. దిస్ ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ సే ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ TICSA. సో ఇది మొదటిదండి. సెకండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ TICSA ఈస్, దీస్ ఆర్ ద 2 pillars on which I should say TICSA is standing. It's very programming and scheduling. Basically, I should emphasize on one thing at this point. TICSA అనేది గురుకుల పద్ధతిలో స్టార్ట్ చేసినాము. జవహర్ నవోదయ విద్యాలయ స్కీమ్ మీద ఆధారంగా చేసుకొని మొదలుపెట్టింది అది. ఇది 1987లో స్టార్ట్ అయిన పాలసీ, మోడర్న్ ఎడ్యుకేషన్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందండి. ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఇట్లాంటిది ఒక స్కూల్ ఉంటుంది. అది 87లో స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన మొదటి బ్యాచ్ విద్యార్థిని నేను భారతదేశంలోనే. సో 87 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 30 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా మంచి రిజల్ట్స్తో, నేను మంచి రిజల్ట్స్ అని మీతో ఎందుకంటున్నానంటే మొన్నటి 2015 సివిల్ సర్వీసెస్ ర్యాంకింగ్ కనుక మనం తీసుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ 76వ ర్యాంక్, 132, 171, 179 ఇట్లా చదువుతూ పోతే మీ అడ్వర్టైజ్మెంట్ల లాగా ఉంటాయి. ఆల్మోస్ట్ 13 ర్యాంకులు జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులకు సివిల్ సర్వీసెస్లో వచ్చినాయి. దాంట్లో మరీ ముఖ్యంగా నేను ఐ హెయిల్ ఫ్రమ్ నిజాం సాగర్ జవహర్ నవోదయ విద్యాలయం అండి. మా దగ్గర చదువుకున్న విద్యార్థి మిస్టర్ P. ఉదయ్ కుమార్ 234వ ర్యాంక్ వచ్చింది. సో ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మేము TICSAని ఏ కాన్సెప్ట్ మీద అయితే డెవలప్ చేసినామో దట్స్ ఆల్రెడీ టైం టెస్టెడ్ కాన్సెప్ట్. ఒక్క ఏపీలోనో ఒక్క తెలంగాణలోనో కాదు, భారతదేశం అంతా ప్రతి విభిన్నమైన వాతావరణాలలో ఉండే విభిన్నమైన పరిస్థితులలో కూడా జవహర్ నవోదయ విద్యాలయ స్కీమ్ అనేది, ఆ షెడ్యూలింగ్ అనేది, ఆ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా మనకు ప్రూవ్ అయింది. సో TICSA మేము దాన్నే ఇంకా ఫర్దర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో దాన్ని ఎక్స్టెండ్ చేసినాము. సో ఫర్ దట్ రీజన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేయడం అంటే బేసికల్లీ ఆ స్కూల్లో ఉండే ఒక ఫ్లేవర్ ఇంకెక్కడా లేదండి, నేషనల్ ఇంటిగ్రిటీ అనేది. అది ఏ లెవెల్ వరకు అంటే మీకు 8th 9th క్లాస్లో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కు విద్యార్థులను మైగ్రేషన్ మీద పంపిస్తారు. కేవలం ఉద్దేశం ఒకటి, అంటే గవర్నమెంట్ తన డబ్బులు పెట్టుకొని మరీ విద్యార్థులను మైగ్రేషన్ మీద పంపుతుంది. ఎందుకంటే అక్కడి రాష్ట్రం యొక్క ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ తెలుసుకొని ఎక్కడైనా ఇండియా మొత్తంలో ఇది నా జాగా, నా దేశం అనే భావన వాడికి రావాలని. TICSA మీరు బ్రోచర్ గమనించినా కానీ దీంట్లో మేము చాలా ఎక్కువ దానికి ప్రాధాన్యం ఇచ్చేది జాయిన్, లెర్న్, అచీవ్ తర్వాత కింద ఇచ్చేది సర్వ్. అంటే మీరు TICSAలో జాయిన్ అవ్వండి, నేర్చుకోండి, అచీవ్ చేయండి సివిల్ సర్వీసెస్ని, అంతటితో మాత్రం ఖచ్చితంగా ఆగకండి. వాట్ ఎంటైర్లీ అండ్ ఎక్సెప్షనల్లీ TICSA ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఈస్ దేర్ గివింగ్ బ్యాక్, పేయింగ్ బ్యాక్ టు ద నేషన్. సో తప్పకుండా ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని ఇవాల్వ్ చేస్తూనే
టిక్సాలో మా కరికులం అంతా ఉంటుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. రైట్. ఇప్పుడు అకాడమీలో పర్టికులర్గా BA కోర్స్ మాత్రమే ఉంది మీ అకాడమీలో. సో వై నాట్ BSc ఆర్ BCom? యా, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అంటే హ్యుమానిటీస్ ఆర్ట్స్ సబ్జెక్ట్ BA అంటే నథింగ్ బట్ సివిల్ సర్వీసెస్ సిలబస్కి వచ్చేసి చాలా వరకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సిలబస్ హ్యుమానిటీస్ బేస్డ్ అండి. అంటే హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, మీకు ఆంథ్రపాలజీ, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, కల్చర్, హెరిటేజ్ అండ్ కల్చర్, వీటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ మధ్య 3-4 ఇయర్స్ బ్యాక్ ప్యాటర్న్ మార్చి ఈవెన్ ఎథిక్స్ని కూడా ఖచ్చితంగా దాంట్లో పార్ట్ చేసినారు. మనకు వచ్చిన సమస్యల్లో ఏంటంటే భారతదేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, క్యాబినెట్లు మారతాయి, కానీ వ్యవస్థీకృతంగా ఉన్న మన పాలనా పద్ధతి మారదు. మీరు గమనించుంటే దానికి కారణం ఏంటంటే ఈ మొత్తం ఇండియాను కనుక మీరు బాడీ అనుకుంటే దాంట్లో స్కెలిటన్, స్టీల్ స్కెలిటన్ ఏదైతే ఉంటుందో అది బ్యూరోక్రసీ అండి. ఆ బ్యూరోక్రసీని దేశానికి అందించేదే UPSC, ఈ సివిల్ సర్వీసెస్ ద్వారా. సో అట్లాంటి బ్యూరోక్రసీ వాళ్ళకు కనుక వాళ్ళ వ్యక్తిగతంగా పరిణతి చెందకుండా, లేదు నిబద్ధత లేకుండా, మరీ ముఖ్యంగా లంచగొండితనానికి అత్యంత ఈజీగా కనుక వాళ్ళు అలవాటు పడిపోతే దేశం సర్వనాశనం. ఎంత మంచి ప్రధానమంత్రి వచ్చినా, ఎంత మంచి ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండగలరు. ఒక పాలసీని వాళ్ళు ఐడియాని ఫార్ములేట్ చేసి మూట్ చేసి పార్లమెంట్లోనో, అసెంబ్లీలోనో, బిల్లు కిందనో, యాక్ట్ కిందనో తేయగలరు తప్ప ఎగ్జిక్యూషన్ చేయాల్సింది మళ్ళీ వీళ్ళే. అందుకోసము ఈ ఇంటిగ్రిటీని సక్రమంగా పెంచడానికే గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఈవెన్ ఎథిక్స్ ఇంటూ ఇట్. సో ఇవన్నీ కూడా హ్యుమానిటీస్ బేస్డ్ అండి. అందుకోసము పిల్లలకు ఎక్కువ కష్టం లేకుండా అనాయాసంగా వాళ్ళు మ్యాక్సిమం సివిల్ సర్వీసెస్కి సంబంధించిన సిలబస్ని వాళ్ళ గ్రాడ్యుయేషన్లోనే చదవడానికి అవకాశం ఇవ్వడానికి వీ హ్యావ్ గివెన్ మోర్ స్ట్రెస్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అదే సార్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి, వినపడుతోంది. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ఏం లేదు సార్, మా బాబు జవహర్ నవోదయ చిలకుర్తి క్యాంప్ సార్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే. ఇప్పుడు ఈ 10th ఇంటర్మీడియట్ నుంచే ఉంటుందా, హై స్కూల్ నుంచి ఉంటుందా సార్ ఇక్కడ? మీరు టిక్సాలో అడుగుతున్నారా, చిలకుర్తి క్యాంప్లో అడుగుతున్నారా? టిక్సాలో సార్. ఓకే అండి, టిక్సాలో వచ్చేసి మీకు ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్తో స్టార్ట్ చేస్తున్నామండి. మీరు ఇంటర్మీడియట్లో బాబుని జాయిన్ చేయొచ్చు. కాకపోతే మీరు చిలకుర్తి క్యాంప్ నల్గొండ అని అంటున్నారు. నేను 2-3 సార్లు ఆ క్యాంపస్ని విజిట్ చేసినానండి. మీరు టిక్సాలోనే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇంటర్మీడియట్లో. ఈవెన్ జవహర్ నవోదయ విద్యాలయ కూడా హ్యుమానిటీస్తో నిజాం సాగర్లో స్టార్ట్ చేస్తోంది. మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు అండి ఇంటర్మీడియట్కు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్కు మీరు టిక్సాలో జాయిన్ అవ్వచ్చు. లేదు కాదు కూడదు టిక్సాలోనే జాయిన్ అవుతానంటే ఇంటర్మీడియట్కు యు ఆర్ వెల్కమ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, రాజు గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఉందా కోచింగ్ ఇస్తారని? రాజు గారు, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ సంవత్సరం లేదండి. పోయిన సంవత్సరం మేము మొదలుపెట్టినప్పుడు ఓన్లీ గ్రాడ్యుయేషన్తో స్టార్ట్ చేసినాము. ఫర్ డిఫరెంట్ రీజన్స్, లైక్ అంటే అన్నిటికంటే ముఖ్యమైన రీజన్ ఏంటంటే పిల్లల్లో గ్రాడ్యుయేషన్ BA ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా కానీ కనీసమైన అవగాహన బేసిక్స్ పైన, మరీ ముఖ్యంగా పార్లమెంటుకు, అసెంబ్లీకి, కాన్స్టిట్యూషన్కి కూడా వ్యత్యాసము, డెఫినేషన్లు తెలవని స్థాయిలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వస్తే వాళ్ళ గ్రాడ్యుయేషన్ క్లాసులు చెప్పడము, వాళ్ళు వాటిని ఫాలో అయ్యి, ఇప్పుడు తల్లిదండ్రులతో సమస్య ఏంటంటే నేను టిక్సాలో పిల్లల్ని పెట్టినా అదొక IAS అకాడమీ అంటే ఆల్మోస్ట్ మా వాడు IAS అని చెప్పుకోవడం మొదలు పెడతారు వాళ్ళు. కానీ వాస్తవం ఏమంటే మేము IAS ఎగ్జామినేషన్కు 100% సిలబస్ని చెప్పి తయారు చేస్తామే తప్ప వాడు మా దగ్గర చేరినంత మాత్రాన IAS అవుతాడని చెప్పడానికి అవకాశం లేదు, చెప్పము కూడా. సో ఈ పరిస్థితుల్లో ఏంటి, ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేసి వాళ్లకు మినిమం బేసిక్స్ అని చెప్పాల్సిన తప్పని పరిస్థితి క్రియేట్ అయ్యే మేము ఈసారి ఇంటర్మీడియట్తో కూడా స్టార్ట్ చేస్తున్నాము. మీరు అడిగింది ఏంటంటే డిగ్రీ తరువాత అని, ఆ స్థాయికి ఇంకా మా పిల్లలు రాలేదు. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉంటారు. డిగ్రీ థర్డ్ ఇయర్ మా పిల్లలు అయిన తర్వాత మా పిల్లల కొరకు ఎట్లాగో డిగ్రీ తర్వాత కూడా ఒకటి స్టార్ట్ చేస్తాం కాబట్టి దాంట్లో అప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నేను శ్రీనివాస్ గారు చెప్పండి.
అదే వాళ్ళ సన్ని. ఓకే అండి, మాట్లాడండి. బాబు చెప్పయ్యా. ఇది నేను సెకండ్ ఇయర్ అయిపోయిందండి నాది. బాబు సెకండ్ ఇయర్ అయిపోయింది నాది. డిగ్రీ సెకండ్ ఇయర్ అయిందా? బైపీసీ అయిపోయింది. మీ దాంట్లో జాయిన్ అయిదాం అనుకుంటున్నా. వద్దు బాబు, 2 years ఆఫ్ అకాడమిక్స్ని వేస్ట్ చేసుకోకూడదు, అది కరెక్ట్ కాదు. మీరు ఆ బైపీసీతోనే ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నారా, డిగ్రీయా మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ థ్యాంక్ యూ, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అనుకుంటున్నాను. ఐ థాట్ బీఎస్సీ. ఫైన్ బాబు, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ బైపీసీ మీరు మీ ఫాదర్తో స్ట్రైట్ అవే క్యాంపస్కు రావాల్సి ఉంటుంది. కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు మీతో మాట్లాడతారు. బికాస్ ఎవరినంటే వాళ్ళని అడ్మిషన్ మాత్రం ఖచ్చితంగా టిక్సాలో తీసుకోవడం జరగదండి. వాళ్ళని కౌన్సిలర్స్ వాళ్ళు స్క్రీన్ చేసిన తర్వాత వీళ్ళకి యాటిట్యూడ్ రెండూ ఉండాలి. ఓకే. అదర్వైజ్ ఏమవుతుంది, మా నాన్నగారు జాయిన్ అమ్మన్నారు, నాకు అసలు ఇష్టం లేదు, నేను ఇంజనీరింగ్ అనుకున్నాను, మా అమ్మ ఫోర్స్ చేసింది, ఇట్లాంటి ఆన్సర్స్ ఇస్తూ వాళ్ళ హాయిగా ఈ 3 yearsని కాలక్షేపంగా గడిపేస్తున్నారు. అండ్ పేరెంట్స్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఇదంతా 3 సంవత్సరాల తర్వాత బాధపడే కంటే అదేదో అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే ఉత్తమం. అందుకు మొదట్లోనే వాళ్ళని మేము స్క్రీన్ చేసి ఖచ్చితంగా మాకు 100% దే క్యాన్ డూ ఇట్, దే క్యాన్ పర్ఫామ్ అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే మేము అడ్మిషన్ తీసుకుంటాము. అందుకు శ్రీనివాస్ గారు వారి అబ్బాయితో క్యాంపస్కు రావచ్చు, మోయినాబాద్కు వచ్చి మా కౌన్సిలర్స్ని కలవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో అండి, లక్ష్మి గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్కారం విజయసారథి గారు. అమ్మా నమస్తే, చెప్పండి. సార్ నేను ఇక్కడ చిక్కడపల్లిలో ఉంటాను సార్, హైదరాబాద్ లో. అమ్మా గత 15 ఏళ్లుగా అభిజ్ఞా స్కూల్ అని చెప్పి మేము నడిపిస్తున్నాం అండి. ఓకే అమ్మా. నమస్కారం సార్. ఇది ఏంటంటే మేము జస్ట్ ప్లే స్కూల్ గా స్టార్ట్ చేసాము. ఇది వరకట్లో నేను ఉపాధ్యాయురాలుగా పనిచేశాను. తదనంతరం ఈ స్కూల్ పెట్టుకున్నాం అనమాట. అయితే నాకు చాలా మోటివేట్ చేయాలనుంది సార్, మీ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత కాకుండా ఇంతకు ముందు నుంచి కూడా నాకు ఈ అభిప్రాయం ఉండేది. ఎందుకంటే అందరూ సివిల్ సర్వీస్ చేయాలని. నాకు 2 అబ్బాయిలు, వాళ్ళని కూడా నేను ప్రయత్నించాను. ప్రస్తుతం మా పెద్ద అబ్బాయి మెడిసిన్ పూర్తి చేశాడు, చిన్నవాడు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వాళ్ళని ఇంకా నేను మోటివేట్ చేస్తున్నాను. చేయాలనుకుంటున్నాను సార్. లక్ష్మి గారు సార్ ఎక్స్టెండ్ చేయండి మేడం ప్లీజ్. నేను స్కూల్ ప్రిన్సిపల్ గా నేను మిమ్మల్ని ఏమడదలుచుకున్నానంటే సార్, మేము 5th క్లాస్ వరకు సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాం స్కూలు. చక్కటి పేరుంది మాకు ఈ ఏరియాలో. నాట్ యాజ్ ఏ ఫ్రాంచైజీ సార్, ఇది టీచర్ గా నేను పెట్టుకున్న స్కూల్. రైట్, ఓకే అండి. ఈ ఆర్ట్స్ సబ్జెక్ట్స్తో పాటు సైన్స్ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంటే సివిల్స్కి. సో మరి మీరు వాళ్ళకి ఎలాంటి కోచింగ్ ఇస్తారు ఈ సబ్జెక్ట్స్? మీ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు లక్ష్మి గారికి మాత్రం ఫోన్ కట్ అయినట్టుంది. నేను ఆన్సర్ ఇవ్వడం నా విద్యుక్త ధర్మమ్మ. లక్ష్మి గారు, బహుశా మీరు మాట్లాడుతున్న దాన్ని మధ్యలోనే అది టెక్నికల్ రీజన్ ఏంటో ఫోన్ కట్ అయిందమ్మా. మీరు వెనక కనబడే నంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా నేను మీతో పర్సనల్గా కలిసి మీ క్లారిఫికేషన్ మీకు నేను చెప్తానమ్మా. మీ క్వశ్చన్ అమ్మా. ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, సో ఆర్ట్స్ సబ్జెక్ట్స్ మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు. మిగతా సబ్జెక్ట్స్ కూడా, సైన్స్ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వడం కోసం. ఇంతకుముందు నేను మీకు ఆన్సర్ ఇస్తూ 90% హ్యుమానిటీస్ బేస్డ్ సబ్జెక్ట్స్ కు ప్రామినెన్స్ ఉంది అన్నానమ్మా. అంటే ఇంకో 10% మీకు వదిలేసినాను నేను అప్పుడే గ్యాప్. సో వాళ్ళకి మీరు ఎలా కోచింగ్ ఇస్తారు? వీటిలో మేమంటే నేను ఇంతకుముందే మీతో చెప్పినాను, నార్మల్గా ఆర్ట్స్ ఎందుకు చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ BA ఫస్ట్ ఇయర్లో మీరే జాయిన్ అయినారు, HPG అనే కాంబినేషన్ తీసుకున్నారు, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ. దీంట్లో హిస్టరీ, జాగ్రఫీ హ్యాపన్స్ టు బీ ఎ వెరీ 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 క్రూషియల్ కాంపోనెంట్ యాజ్ ఫార్ యాజ్ UPSC ఈస్ కన్సర్న్. సో ఆ 2 కాంపోనెంట్స్ మీరు మామూలు స్థాయిలో కాకుండా ఆప్షనల్ లెవెల్లో మీకు డిగ్రీ 3rd ఇయర్ అయిపోయేసరికి అయిపోతుంది. మీకు కూడా తెలియదు మీకు UPSCకి సంబంధించిన కాంపోనెంట్స్ చెప్తున్నారు అని. యూజువల్గా పిల్లలకి ఇంకో అభిప్రాయం కూడా వస్తుంది, బహుశా మాకు సివిల్ సర్వీసెస్ ఏం చెప్పట్లేదేమో, మేము మామూలు డిగ్రీ చదువుతున్నాం కదా, ఈ డిగ్రీ చదవడానికి ఇంత కష్టపడాలి అంటే వాళ్ళకు సివిల్స్ కాంపోనెంట్ నడుస్తోంది అనే ప్రెషర్ కూడా తెలియకుండా వాళ్ళకి సంబంధించిన డిగ్రీలో ఉండే సివిల్స్ కాంపోనెంట్స్ కంప్లీట్ అవుతాయి. మరి ఏవైతే ఉండవో మీరు అడిగినట్టుగా ఇప్పుడు సైన్స్ కానివ్వండి, అరిథమెటిక్స్, మ్యాథమెటిక్స్ విచ్ ఇస్ వెరీ క్రూషియల్, వాటిని ఖచ్చితంగా వీ విల్ సీ టు ఇట్ దట్ ఇన్ అవర్ ప్రోగ్రామింగ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ అని పెడతాం మళ్ళీ సెపరేట్. సో దాంట్లో మీరు బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆల్ దీస్ థింగ్స్ సర్టెన్లీ దే విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అండి. అవి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీ అకాడమీ తెలంగాణ స్టేట్లో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి సివిల్ అకాడమీ. సో వేరే స్టేట్స్ స్టూడెంట్స్కి కూడా ఎంట్రన్స్ జాయిన్ అవ్వడం ఇలాంటిది ఉంటుందా, లేదంటే తెలంగాణ స్టూడెంట్స్ కోసమేనా?
నేను తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ అకాడమీ అన్న పేరు పెట్టినప్పుడు ఏ రకంగా కూడా ఇది ఒక ప్రాంతానికి చెందిన విద్యార్థులకు మాత్రమే అనే అభిప్రాయం వస్తుందని నేను అప్పుడు అనుకోలేదమ్మా. ఓకే. బేసిక్గా మేము దీన్ని స్టార్ట్ చేసింది 2015 జూన్లో. సో అప్పుడప్పుడే రాష్ట్రం ఏర్పడి ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్మింగ్ న్యూలీ. అప్పుడు ముఖ్యమంత్రి గారి అత్యంత ప్రధానమైన సమస్య ఏంటంటే అన్ని సమీక్షా సమావేశాల్లో గమనించేవాళ్ళము, మన స్టేట్ నుంచి అసలు సివిల్ సర్వెంట్స్ లేరు. ఫస్ట్ టైం అదొక పెద్ద ఇష్యూ బయటకు వచ్చింది. ఓకే. బికాస్ ఈ ఎంప్లాయీస్ విభజన అది నడుస్తున్న క్రమంలో ప్రాపర్ ఫ్రమ్ తెలంగాణ లిస్ట్ ఇస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. సో వై నాట్ ఫ్యూ ఫ్రమ్ తెలంగాణ ఇట్ సెల్ఫ్ అన్న అభిప్రాయం వచ్చి నాలాంటి అధ్యాపకులే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళంతా ఒక సమూహంగా ఏర్పడి, సరే ఈ ప్రాంతానికి చెందిన అధ్యాపకులు ఒక సమూహంగా ఉన్నారు కాబట్టి దానికి ఒక నామన్క్లేచర్ అట్లా పెడితేనే బాగుంటుందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ అకాడమీ అని పెట్టినాం తప్ప దీంట్లోకి కేవలం ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే రావాలన్న నియమము అట్లాంటిది ఏమీ లేదమ్మా. ఇంతకుముందే మీతో చెప్పినాను నేను ఐఎమ్ ఎ నవోదయన్, ఐఎమ్ ప్రౌడ్ టు సే సో, అండ్ ఫర్ మీ ఎంటైర్ నేషన్ ఈజ్ మై మదర్ ల్యాండ్. సో నేను ఒక్క తెలంగాణ నుండి రండి, ఆంధ్ర నుండి రండి, తమిళనాడు నుండి రండి అనే సమస్య ఉండదు. ఎస్, పోయిన సంవత్సరం కూడా ఒక సంవత్సరం మేము సక్సెస్ఫుల్గా రన్ చేసినామమ్మా. 23 జిల్లాలు, పాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 23 జిల్లాలలో నుండి కూడా నా కాలేజీలో ప్రాతినిధ్యం ఉండింది. సో తప్పకుండా భారతదేశం మొత్తం ఆల్ 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు టిక్సా, అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, జంగయ్య గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. విజయసారథి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే జంగయ్య గారు, చెప్పండి సార్. ఇప్పుడు వింటర్ అయిపోయింది మా అమ్మాయి. ఓకే. అమ్మాయి ఇప్పుడు సివిల్స్ మీ అకాడమీలో జాయిన్ అయితే కంపల్సరీ ఆర్ట్సే తీసుకోవాలన్నా? ఆమెకు సబ్జెక్ట్ బయోసైన్స్ అంటే ఇంట్రెస్ట్. రైట్ అండి. ఆమె బహుశా ఇంటర్లో కూడా అప్పుడు బైపీసీఏ తీసుకొని ఉంటుంటుంది. అవును సార్. రైట్ అండి. జంగయ్య గారు, మీ క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర మాత్రం మీకు కొంచెం నిరుత్సాహమే. ఖచ్చితంగా ఆర్ట్సే తీసుకోవాలి. ఇది ఎట్లాంటిదంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అనేది ఒక సమస్య, అది ఒకవైపుకు పెడితే నేను అనుకున్న కెరీర్కి ఏం అవసరం అనేది రెండో ప్రధానమైంది. నా కెరీర్ కనుక సివిల్ సర్వీసెస్ అయితే అప్పుడు సివిల్ సర్వీసెస్కి ఏది అవసరమో నేను అదే తీసుకోవాలి తప్ప ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నాకు ఇష్టమని నేను చదువుతూ పోతే ఏ పర్సన్ బికమ్స్ రెడెండెంట్, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతాము ఎప్పుడైనా కానీ. నాకు వాస్తవానికి ఆర్కియాలజీ చాలా ఇష్టం అండి. గుప్తుల గురించి, అశోకుడు గురించి తెలుసుకోవడం నా హాబీ. కానీ నా కెరీర్ మాత్రం నేను ఐఏఎస్ అని పెట్టుకున్నా. నేను అదే ఆప్షనల్గా పెట్టుకుంటాను, అది తప్ప ఇంకోటి ఏది చదవను అని అంటే మిగతావన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. సో తప్పకుండా తన స్పెషల్ ఇంట్రెస్ట్ కనుక సైన్సెస్ అయితే తను సైన్సెస్ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ సిలబస్. కానీ ఇఫ్ హర్ ఇంటెన్షన్ ఈజ్ టు గో అహెడ్ విత్ సైన్సెస్, మీరు టిక్సాలో జాయిన్ బలవంతాన్ని ఆమె చేసే ఆలోచన చేయొద్దండి. ఎందుకంటే పిల్లలకు ఒక్కసారి మానసికంగా ఇది నాకు ఇష్టమైన సబ్జెక్టు, నేను దీంతోటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, దీంట్లో కెరీర్ డెవలప్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు ఇంకా వేరే విరుద్ధంగా ఏది జరిగినా వాళ్ళు సక్సీడ్ అవ్వరండి. అండ్ చాలా ముఖ్యం సబ్జెక్ట్. బికాస్ మీ కెరీర్లో ఒక ఎగ్జామినేషన్ కాకపోతే ఇంకో ఎగ్జామినేషన్ మారొచ్చు, కానీ దేంట్లైనా మీరు 24/7 చదవాల్సింది ఆ సబ్జెక్ట్నే. ఏదైతే మీకు అసహ్యమో, ఏదైతే మీకు ఇష్టం లేదో దాన్ని పట్టుకొని ఎన్ని రోజులు చదువుతారు? సో దట్స్ నాట్ పాసిబుల్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం, నా పేరు భరత్ మేడం. భరత్ గారు మాట్లాడండి. విజయసారథి గారు నమస్కారం సార్. భరత్ నమస్తే, టెల్ మీ. సార్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా సార్ ప్రజెంట్. అయితే సివిల్స్ మెయిన్స్ తెలుగులో ఇంటర్వ్యూ తెలుగులో ఫేస్ చేయొచ్చు సార్? తప్పకుండా చేయొచ్చు భరత్. రాజ్యాంగంలో నిర్దేశించబడిన అన్ని భాషలలో మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఆల్ స్టేజెస్లో చేయొచ్చు అలాంగ్ విత్ ఇంటర్వ్యూ. అండ్ ఇంటర్వ్యూలో కూడా తెలుగులో ఇంటర్వ్యూ చేసి చాలామంది సక్సీడ్ అయినారు. మీకు అట్లాంటి సంశయం అసలు 0.1% కూడా అవసరం లేదు. మీరు కనుక కాన్ఫిడెంట్గా నేను తెలుగులోనే చేయగలను అనుకుంటే నిరుత్సాహపడకుండా పూర్తిగా మీరు తెలుగులో ప్రిపేర్ అవ్వండి. చాలా మంచి మీకు అధ్యాపకులు ఉన్నారు. మీకు అశోక్ నగర్లో నాగరాజు గారు ఉన్నారు, డాక్టర్ నాగరాజు గారు.
వారు తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తారు. సో మీరు మిగతా ఇట్లాంటి అధ్యాపకుల దగ్గరికి వెళ్ళి కూడా మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చు, అట్లాంటి ఏ ఇబ్బంది ఉండదు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, రాజేంద్ర గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదండి, మేము ఫస్ట్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ అయింది సార్. సో గ్రాడ్యుయేషన్ వరకు తెలుగు మీడియంలోనే కంప్లీట్ అయిపోయింది మొత్తము. ఓకే. అయినా నో ప్రాబ్లం, ఇంగ్లీష్ లో ఒక 50% గ్రిప్ ఉంది సబ్జెక్ట్ పైన, అంటే ఆ ఇంగ్లీష్ పైన. సో ఇప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ కావాలనుకుంటున్నాను, అలా ఎస్ఐ కోచింగ్ అయిపోయింది అది. ఇంతకుముందే నేను కాలర్కి చెప్పినానండి, మీకు కూడా అదే ఆన్సర్ రిపీట్ చేస్తున్నాను. మీరు నిస్సందేహంగా నిస్సంకోచంగా మీరు తెలుగులోనే, నేను పూర్తిగా తెలుగులో మాట్లాడుతున్నానయ్యా మీతో, ఇదే క్లాస్లోకి వస్తే ఒక్క శబ్దం కూడా తెలుగుది రాకుండా నేను ఇంగ్లీష్లో మాట్లాడతా. భాష అనేది మన భావ వ్యక్తీకరణకు తప్ప ఇంకా వేరే దేనికి అవసరం లేదయ్యా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసు, దాంట్లో ఏ భేదాభిప్రాయం లేదు. అట్లా చేస్తే రాజ్యాంగం మీకు ప్రసాదించిన ఫండమెంటల్ రైట్స్కి అది వ్యతిరేకం అవుతుంది. సో ఖచ్చితంగా మీరు తెలుగులో రాయొచ్చు, మీరు సక్సీడ్ అవ్వచ్చు. ఓకే, డిగ్రీతో పాటు మీరు ఇంటర్ నుంచి కూడా కోచింగ్ ఇస్తున్నారు సివిల్స్లో. సో రెండింటి కోచింగ్ విషయంలో కానీ ఇంకా వేరే విషయాల్లో తేడా ఏంటి పర్టిక్యులర్గా? తేడా ఏం లేదమ్మా. ఇంతకుముందు నేను మీకు పాసింగ్ రిఫరెన్స్గా ఒక మాట చెప్పినాను, దాన్ని ఇప్పుడు కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తాను మీ క్వశ్చన్కి ఆన్సర్గా. అసలు మాకు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయాలన్న అభిప్రాయం పోయిన సంవత్సరం అయితే 100% లేకుండింది. మా అనుభవం మమ్మల్ని ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసేట్టుగా చేసింది. కారణం ఏంటంటే, ఇది ఇంతకుముందు చాలా లైవ్ షోస్లో నేను ఇచ్చిన ఆన్సరే ఇప్పుడు మీకు చెప్తున్నాను. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు తల్లిదండ్రులు గత దశాబ్దంన్నరగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది అని అంటే ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, మెడిసిన్. అది ఎవరిని తప్పు పట్టేదేం లేదు. సాధారణంగా ఎవరమైనా కానీ మంచి కెరీర్ని ఎంచుకోవాలనుకుంటాము. అప్పుడు దానికి భూమి ఉండింది కాబట్టి అందరూ అటువైపు మరలినారు. సో దాంట్లో ఏ సమస్య లేదు. కానీ పిల్లల్ని ఏం చేయడం మొదలుపెట్టినాం ఒక దశలో అంటే, 4వ తరగతి నుంచి 3వ తరగతి నుంచే నువ్వు ఇంజనీరువు, నువ్వు డాక్టర్వు అని వాళ్లకు బ్రాండ్ వేసి వాళ్ళు మిగతా సబ్జెక్ట్స్ని అసహించుకునే స్థాయికి వాళ్ళని తీసుకొచ్చినాం మనం. ఇది అత్యంత దయనీయం. నేను ఇంక ఎంపీసీ, నేను ఇంజనీర్, నాకు ఈ సోషల్ స్టడీస్ ఎంతవరకు అవసరం? 10th క్లాస్లో పాస్ అయ్యేంతవరకు అవసరం. 36 మార్కులు వస్తే చాలు, ఇంకా నాకు సోషల్ స్టడీస్ అవసరం లేదు అనేంత స్థాయికి పిల్లల మానసిక పరిస్థితి వచ్చి, వాళ్ళకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కనీసం దేశంకు ఉండే 4 దిశలు ఏయి అని చెప్పగలిగే వాళ్ళు 10 మంది ఉండరు. ఇండియాకు ఉండే బౌండరీస్ బిఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ కాగానే పిల్లల్ని కూర్చోబెట్టి అడిగితే 4 సరిగ్గా చెప్పరు. ఎంత దౌర్భాగ్యం అది. అందుకోసము ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేసే ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకు బేసిక్స్ ఆఫ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్, ఇట్ కెన్ బి జాగ్రఫీ, ఇట్ కెన్ బి హిస్టరీ, ఇట్ కెన్ బి పాలిటీ, ఇట్ కెన్ బి కాన్స్టిట్యూషన్, ఇట్ కెన్ బి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ అన్ని సబ్జెక్ట్స్లో కూడా +2 లెవెల్ వరకు ఉండే మినిమం సిబిఎస్ఈ బుక్స్ను, ఇంతకుముందు నేను మీకు చెప్పినాను జవహర్ నవోదయ విద్యాలయ సిస్టమ్ ఎందుకు సక్సెస్ అంటే, అది మళ్ళీ ఇదే ఈ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ బుక్స్నే వాళ్ళు ఎమ్యులేట్ చేసేది. సో ఆ ఎన్సీఆర్టీ బుక్స్నే పిల్లలకి ఈ +2 వరకు క్లియర్గా అన్ని కాన్సెప్ట్స్ని వాళ్ళ క్లారిటీ ఇస్తే వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్. అందుకు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, శివకుమార్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే శివకుమార్, చెప్పండి సార్. ఏం లేదు, మేము ఇప్పుడు కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాం సార్. హలో, యా చెప్పండి శివకుమార్ గారు, వినపడుతుంది, చెప్పండి. కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ లాస్ట్ ఇయర్. సో ఆమెకి ఈ సివిల్స్ ప్రిపరేషన్ అంటే చాలా ఇష్టం సార్, సివిల్ గోల్ అంటే. సో ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకుంది సార్. ఇప్పుడు బైపీసీ తీసుకోవడం వల్ల మళ్ళీ ఆమెకు ఆర్ట్స్ గ్రూప్ల మీద ఏమైనా కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంటుందా, లేదంటే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అదొకటి ఆలోచన సార్. మంచి ప్రశ్న శివకుమార్ గారు. ముందు ఇంటర్మీడియట్ లో తీసుకుంటే ఈ సివిల్స్ ప్రిపరేషన్ నేను చెప్తాను మీకు అది ఆన్సర్ చెప్తాను. నేను శివకుమార్ గారు, నేను మీకు అది ఆన్సర్ చెప్తాను. ఇన్ఫాక్ట్ నేను మీరు రిపిటేటివ్ క్వశ్చన్ అడుగుతున్నారేమో అనుకున్నాను. యువర్ యాంగిల్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. దట్స్ ఫెంటాస్టిక్ అండి. వాస్తవానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు 10th కంప్లీట్ అయిన వాళ్ళకైతే ఇంటర్మీడియట్ అన్నాము, బాగుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ ఆల్రెడీ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అంటే పోయిన సంవత్సరం మా దగ్గర జాయిన్ అయిన విద్యార్థుల్లాగా, మేము మా ముందు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న విద్యార్థులను జీరోగానే పరిగణిస్తామండి. నేను యాక్చువల్గా జాగ్రఫీ ఫ్యాకల్టీని. నేను జాగ్రఫీ క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి మొదలు పెడతాను అంటే, భూమి గుండ్రంగా ఉంటుంది నుంచి మొదలు పెడతా, కన్సిడరింగ్ దట్ దే డోంట్ నో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ జాగ్రఫీ. జాగ్రఫీ వరకు వాళ్ళకి 0.
సో 0 నుంచి మొదలు పెట్టాలి. అప్పుడు వాళ్ళు బైపీసీ బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి, ఎంపీసీ అవనివ్వండి, ఒకవేళ నిజంగానే వాళ్ళు ఇంటర్మీడియట్లో హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళకి మంచి రివిజన్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా బికాస్ ఎండ్ ఆఫ్ ది డే నా క్లాస్లో కనుక 40 మంది విద్యార్థులు ఉంటే 39 మంది నాకు ఎప్పుడూ సమస్య కాదు, అర్థంగానే 40వ విద్యార్థే నాకు సమస్య. సో నా స్ట్రాటజీ కానీ టిక్సా స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే ఆ 40వ విద్యార్థిని మేము చేరగలిగినప్పుడే మేము సక్సెడ్ అవుతాం. అందుకు ప్రతి స్టూడెంట్ని వీ కన్సిడర్ దెమ్ యాజ్ 0 అండ్ వీ స్టార్ట్. సో బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా మాకు సమస్య లేదు. ఖచ్చితంగా మీ అమ్మాయికి ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలండి. బైపీసీ నుండి వచ్చినా కానీ నేను ఆర్ట్స్ని యాక్సెప్ట్ చేస్తాను, నాకు ఏ ఇబ్బంది లేదు, ఆర్ట్స్ అంటే నాకు అసహ్యం లేదు, నేను హిస్టరీని జాగ్రఫీని ఇష్టంతో చదువుతాను అనుకుంటే మేము కష్టపడైనా కానీ వాళ్ళను సక్సెడ్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, మొత్తానికి టిక్సాలో సివిల్ సర్వీసెస్కి సంబంధించి మంచి కోచింగ్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.